వెల్కమ్ టు గై టాక్స్. చాలా గ్యాప్ వచ్చేసింది కదా మేము లాంగ్ వీడియోస్ పెట్టి. యాక్చువల్గా మాకు స్టోరేజ్ ఇష్యూ వస్తుంది, సో అది సార్ట్అవుట్ చేసుకునే పనిలో అయితే ఉన్నాం. మీకు ఏమైనా ఐడియా ఉంటే చెప్పండి కామెంట్లో. ఈ వీడియో ప్రీవియస్ వీడియోకి కంటిన్యూషన్ ఉంటుంది. మేము టెంపుల్కి వెళ్ళి వచ్చినాక వేరే ఊరికి వెళ్తున్నామని చెప్పినాం కదా, అదే అనమాట ఈ ఊరు జిల్లుండ. ఇది నాన్నమ్మ పుట్టిన ఊరు అంట. యాక్చువల్గా మేము ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన తర్వాత స్టార్ట్ అవ్వాలి ఈ ఊరికి, కానీ కొంచెం లేట్ అయిపోయింది. సో ఈవినింగ్ అయింది 4 అట్లా. ఇంకా నేను నాని మనస వరకు బైక్ మీద వెళ్తున్నాం. నానమ్మ ఇంకా చైతన్య ఆటోలో అయితే వస్తున్నారు మనస వరకు. అక్కడ నుంచి ఇంకొక బాబాయ్ వచ్చి నానమ్మని చైతన్యాన్ని పిక్ చేసుకుంటాడు. విలేజెస్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ గ్రీనరీ. అసలు ఈ గ్రీనరీ నేను ఇంకా మర్చిపోలేకపోతున్నా. ఇంకా ఇట్లా వీడియోస్లో చూడడానికి బాగానే ఉంది, కానీ అక్కడ వెదర్ అయితే చాలా హ్యూమిడ్ అని చెప్పినాం కదా ప్రీవియస్ వీడియోస్లో. మాకైతే ఫుల్ స్వెట్ వస్తుండే, ఈవినింగ్ 5-6 వరకు కూడా ఫుల్ స్వెట్ నాకైతే. బట్ ఓకే, ఆ స్వెట్ అంత మ్యాటర్ ఏం కాదు. ఈ మెమరీస్ అయితే మళ్ళీ మనం రీక్రియేట్ చేయలేం కదా, సో అందుకని మెమరీస్ ఇంపార్టెంట్. మేము ఇంటి దగ్గర స్టార్ట్ అయినప్పుడు నాని అయితే చాలా కాన్ఫిడెంట్గా నాకు ఈ రూట్ మొత్తం తెలుసు అన్నాడు, కానీ సగం దూరం వచ్చిన తర్వాత చెప్తున్నాడు నాకేం గుర్తులేదు, మర్చిపోయినా అని. 5 years అవుతుంది కదా వచ్చి, ఈలోపు చాలా చేంజెస్ అయితే అయ్యి ఉంటాయి. నేనైతే ఎలాగో ఫస్ట్ టైం కాబట్టి నాకు మొత్తం కొత్తగానే ఉంటుంది, నాకు ఏ రూట్ తెలియదు. ఇంకా మాటల్లోనే మనమైతే మందస వరకు వచ్చేసాం. ఇదే మందస. మందస చాలా ఫేమస్, ఎందుకంటే మందసలో కోట ఉంటుందంట. మేము ఊరికి రాకముందే అనుకున్నాం కానీ పోలేకపోయినాం. మందస కోవా కూడా చాలా ఫేమస్ అంట, అది ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. ఇంకా ఊరికి వెళ్ళేటప్పుడు స్వీట్స్ ఇంకా ఫ్రూట్స్ ఏమైనా తీసుకుందామని ఇక్కడ నానమ్మ ఇంకా నాని అయితే ఒక స్వీట్ షాప్కి వెళ్ళిండ్రు. ఇంకా నేను చైతన్య అయితే జ్యూస్ తాగుతున్నాం. మేమున్నదైతే మనస సర్కిల్, ఇక్కడ బస్ స్టాప్ కూడా ఉంది. సో మేము ఇక్కడ కొద్దిసేపు వెయిట్ చేస్తాం, ఎందుకంటే వేరే బాబాయ్ వస్తాడని చెప్పినా కదా. సో వచ్చి చైతన్యాన్ని నానమ్మని పిక్ చేసుకుంటాడు. నాకైతే ఇక్కడ హ్యూమిడిటీకి బాడీ మొత్తం డిహైడ్రేట్ అయిపోయినట్టు అనిపిస్తుంది. సో నేనైతే లెమన్ వాటర్ తీసుకున్నా. సో ఇప్పుడు మనం ఉన్నదంతా ఒరిస్సా బార్డర్ కాబట్టి ఈ మందుసాని ఒడిస్సా పీపుల్ అయితే మంజుసా అని అంటారంట. మంజుష అంటే మీనింగ్ జ్యువెలరీ బాక్స్, అంటే నగలు పెట్టే అంట. ఈ మందస విలేజ్ని ఒడిశా జమీందార్ రాజమణి రాయల్ ఫ్యామిలీ రూల్ చేసేవారంట బ్రిటిషర్స్ టైంలో. మందసాకి 90 kilometers దూరంలో వాసుదేవ పెరుమాళ్ టెంపుల్ కూడా ఉంది. అది చాలా ఓల్డెస్ట్ టెంపుల్ అండ్ చాలా ఫేమస్ కూడా. మందస కోట అయితే 200 years ఓల్డ్. అసలు ఈ మందస కోట ఎలా స్టార్ట్ అయింది అంటే, పంజాబ్లో రాజా పంచనన్ వామన్ సింగ్ ఉండేవారు. తను రాజ్యాన్ని వదిలేసి హిమాలయాలకు అయితే వెళ్ళిపోయారు అప్పట్లో. తర్వాత హిమాలయస్ నుంచి సౌత్ సైడ్ అయితే వచ్చిర్రు. ఇక్కడ మందస దగ్గరలో మహేంద్రగిరి హిల్స్ లో అయితే ఉన్నారు. అయితే ఆ రాజు ధ్యానం చేస్తూ సన్ రైజ్ వ్యూ చూసారంట. అది అతనికి చాలా బాగా నచ్చి ఇక్కడే ఉండిపోవాలని డిసైడ్ అయ్యి ఇక్కడ రాజ్యాన్ని నిర్మిస్తే ఇక్కడే ఉండిపోవచ్చు కదా, సో అట్లని ఇక్కడ రాజ్యాన్ని అయితే నిర్మించారంట. సో అట్లా మందస కోట అయితే స్టార్ట్ అయింది. బ్రిటిషర్స్ రూల్ చేసే వరకు మందస రాజులు అయితే ఉండేవారు, అదన్నమాట మందస హిస్టరీ. కానీ మేమైతే ఆ కోట చూడలేకపోయినాం, ఇంకోసారి వెళ్ళినప్పుడు పక్కా ట్రై చేస్తాం. సో మనమైతే జిల్లుండ విలేజ్ లోకి ఎంటర్ అయిపోయినాం. ఈ జిల్లుండ విలేజ్ తో అయితే నాని వాళ్ళకి చాలా మెమరీస్ ఉన్నాయి. సో వాళ్ళు సమ్మర్లో వస్తూ ఉండే కదా చిన్నప్పుడు, అంబుగంలో కంటే జిల్లుండలోనే ఎక్కువ స్టే చేస్తుండే అంట. అంబుగంలో తాతయ్య వాళ్ళు బాబాయ్ వాళ్ళే ఉంటుండే కదా, ఇంక ఇక్కడైతే అత్తయ్య వాళ్ళు బాబాయ్ వాళ్ళు చాలా మంది ఉంటారు. మీరు నా ప్రీవియస్ వీడియో చూసుంటే నేను ఆ వీడియోలో చెప్పిన ఈ విలేజ్లో నాకు ఒక ఫేవరెట్ పర్సన్ ఉన్నారని. తను ఎవరో మీకు ఇప్పుడు కనిపిస్తారు చూడండి. సో ఆ ఫేవరెట్ పర్సన్ అయితే ఈ పాపనే, పింకీ. నాకు చాలా క్లోజ్, నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట. అసలు నేను అనుకోలేదు పింకీ విలేజ్లో ఉంటుందని. యాక్చువల్గా వాళ్ళు శ్రీకాకుళంలో ఉంటారు, ఫెస్టివల్ అని వచ్చిర్రంట. వాళ్ళ బ్రదర్ కూడా ఉన్నాడు. నన్ను అడుగుతున్నాడు మేము మీ ఇంటికి వచ్చినాం కదా అని, బాగానే గుర్తుంది వాడికి. సో నానమ్మకి 3 siblings అయితే ఉన్నారు, వాళ్ళు కూడా ఇదే విలేజ్లో ఉంటారు. అట్లా ఈ విలేజ్లో రిలేటివ్స్ అయితే చాలా ఎక్కువ. సో విలేజ్లో రిలేటివ్స్ ఎక్కువ అంటే అందరింటికి వెళ్ళాలి కదా. మేమైతే ఈవినింగ్ వచ్చినాం. అసలు ముందే వస్తే బాగుండని, మేము ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే ఫీలింగ్, ముందే వస్తే బాగుండు, ఇంకొన్ని రోజులు ఉంటే బాగుండు అని. ఎందుకంటే ఇక్కడ ఎన్విరాన్మెంట్ అట్లా ఉంటుంది, ఇక్కడే ఉండిపోవాలి అనిపిస్తుంది. ఈ ఆవులు అయితే పెద్దది వాళ్ళు పెంచుకుంటున్నారు, వాళ్ళవే. సో ఇంటి ముందు ఇట్లా వాటి కోసం ఒక పాకలాగా వేసి అందులో అయితే వాటికి గడ్డి పెట్టి కట్టి పెట్టిండ్రు అనమాట. ఆవులకి ఇచ్చే ఆ ఇంపార్టెన్సే వేరు విలేజెస్లో అయితే.
సిటీస్లో అంత పట్టించుకోరు, ఎందుకంటే అవి రోడ్ల మీద తిరుగుతూ రోడ్ల మీద వేసిన చెత్తనే తింటూ ఉంటాయి. కానీ విలేజెస్లో అట్లా కాదు, మన ఇంట్లో మనుషుల్లాగానే ట్రీట్ చేసి వాటికి కూడా ఒక సపరేట్గా చిన్న ఇల్లులాగా కట్టి అందులో పెడతారు వాటిని. మరి విలేజెస్లో అందరి లైఫ్ ముందుకు వెళ్ళాలంటే ఆవులే కదా ఇంపార్టెంట్. ఆవులు ఎద్దులు లేనిదే వ్యవసాయం కూడా అవ్వదు కదా విలేజెస్లో. సో అందుకని వాళ్ళకు కూడా మనుషుల్లాగానే ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇంకా మేము మాట్లాడుకుంటూ ఉంటే ఈ మంకీస్ అయితే వచ్చినాయి. వీటిని మంకీస్ అనరు అనుకుంటా కదా, ఏమంటారో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. మేమైతే రాగానే కొద్దిసేపు అందరి ఇంటికి వెళ్ళి ఇంకా రిటర్న్ వెళ్ళిపోదాం అనుకున్నాం. ఇంకా పెద్ద అత్తయ్య వాళ్ళు ఏమన్నారంటే లేదు లేదు తినేసే వెళ్ళాలి అన్నారు. ఈలోపు మామయ్యకి పొలం దగ్గరికి వెళ్ళి బీరకాయలు అయితే తీసుకొని రమ్మన్నారు. ఇంకా మంచి ఛాన్స్ మేము కూడా వస్తామని మామయ్యకి అడిగితే సరే అన్నాడు. నేను, నాని, మామయ్య, ఇంకా చైతన్య, పింకీ మేము అందరం అయితే పోయినాం పొలం దగ్గరికి. నాకైతే చాలా ఇష్టం ఇట్లా పొలానికి పోవడం. సో అందుకే మేము వెళ్తున్నాం. కానీ అప్పటికే చాలా చీకటి అయిపోయింది. అంటే మేము లేట్ వెళ్ళినాం కదా కొంచెం. ఈ జిల్లుండా విలేజ్ ఎట్లా అంటే చుట్టూ పొలాలు మధ్యలో ఊరు, చాలా బాగుంది. డోర్ ఓపెన్ చేయగానే మనకైతే ఫస్ట్ వరిచేనే కనిపిస్తుంది. ఏ ఇంట్లోంచి చూసినా ఇంతే. సో ఇక్కడ మార్నింగ్ లేచిన పొలంతోటే ఈవినింగ్ పడుకున్న పొలంతోటే అవుతుంది లైఫ్ అయితే. మేము వెళ్ళింది అయితే వరిచేను నాటే సీజన్లోనే, అందుకే మొత్తం వరిచేను ఇంత మంచిగా కనిపిస్తుంది. ఒక్కసారి కోతలు అయిపోతే ఇదంతా ఏం కనిపించదు. మళ్ళీ రైనీ సీజన్ స్టార్ట్ అయ్యే ముందు వరిచేను నాటేస్తారు. మేమైతే పొలం దగ్గరికి వచ్చేసినాం. ఇక్కడ మామయ్య లోపలికి వెళ్తున్నారు కదా, ఆ లోపలనే బీరకాయ పాదులు ఇంకా కూరగాయలు అన్నీ కూడా ఉన్నాయి అక్కడ. ఇదంతా చూస్తూ ఉంటే చాలా దూరం వరకు అయితే వరిచేను కనిపిస్తుంది. ఎండింగ్ పాయింట్ ఏంటో అసలు కనిపించట్లేదు, మొత్తం వరిచేనే ఉంది. కొంచెం చీకటి అయిపోయిందని చెప్పినా కదా, అందుకే నేను పింకీ టార్చ్ లైట్ పట్టుకొని అయితే వచ్చినాం. ఈ చీకట్లో నేనైతే లోపలికి పోయే ధైర్యం చేయలేదు, బయటనే నిల్చొని ఉన్నా. నేను పింకీ బయట వెయిట్ చేస్తున్నాం. నాని ఇంకా మామయ్య అయితే లోపల బీరకాయలు కట్ చేస్తున్నారు. ఈ లోపల చాలా వెజిటేబుల్స్ చెట్లు అయితే ఉన్నాయి. అరటి చెట్లు, కరివేపాకు, బీరకాయలు ఇలాంటివి చాలా ఉన్నాయి. వీటికి పెస్టిసైడ్స్ అయితే ఏం వేయరు, ఆర్గానిక్గా పండిస్తారు వీటన్నిటిని. వీటిని తీసుకెళ్ళి ఇంట్లో ఇస్తే అత్తయ్య అయితే మనకి ఫ్రెష్గా బీరకాయ కర్రీ వండేసి డిన్నర్ పెట్టేస్తారు. విలేజ్ లైఫ్ ఎంత బాగుంది కదా. అప్పుడు మనకి ఏ కూర కావాలంటే ఆ కూరగాయ పొలంకి వెళ్ళి తెచ్చుకొని వండుకొని మంచిగా తినొచ్చు. మనం సిటీలో ఏం కొనుక్కున్నా కూడా దానికి ఏదో ఒక కెమికల్ ఉంటుందని మనకైతే తెలుసు. పెస్టిసైడ్స్ లేని ఆర్గానిక్ వెజిటేబుల్స్ హైదరాబాద్లో తినాలంటే కొంచెం కష్టమే. సో ఇక్కడ ఆర్గానిక్ ఫార్మింగ్ చాలా తక్కువ, ఒకవేళ ఉన్నా కూడా అవి కాస్ట్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి అండ్ అందరికీ అందుబాటులో కూడా ఉండదు. పెస్టిసైడ్స్ వేసిన వెజిటేబుల్స్ని బ్యాన్ చేయాలని అయితే నేను అనుకుంటున్నా. సో మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. కొంచెం ఎక్స్పెన్సివ్ అయిన ఆర్గానిక్గా తింటేనే బెటర్. ఈ కెమికల్స్ ఉన్న ఫుడ్ తిని హాస్పిటల్కి పోయే బదులు కొంచెం ఎక్కువైన ఆర్గానిక్ ఫుడ్ తీసుకొని హెల్తీగా ఉండడమే బెటర్ అని నా ఒపీనియన్. ఇక్కడ బీరకాయలు కోసిన తర్వాత మామయ్య కరివేపాకు అయితే తీస్తున్నారు. నేను పింకీ లోపలికి రాలేదు కదా, ఇంకా వెనక్కి అయితే పోయినాం. లోపలికి రాంది ఎందుకు వెయిటింగ్ గట్టు మీద అని అక్కడ పాండ్ ఉండే, అక్కడైతే వెయిట్ చేస్తున్నాం. ఇంకా నాని, మామయ్య అయితే బీరకాయలు కట్ చేసుకొని బయటకు వచ్చేస్తున్నారు. బయటకు వస్తున్నప్పుడు నానికి లైట్ పురుగులు కనిపించినాయి. సో మాకు పిలిచి చూపిస్తున్నాడు లైట్ పురుగుల్ని. మీకు తెలుసా లైట్ పురుగులు? ఇవి ఓన్లీ నైట్ టైం కనిపిస్తాయి. అవి కూడా ఇట్లా వరి చేను దగ్గరనే కనిపిస్తాయి. ఇంకా కాసేపు అయితే ఇంకా చీకటి అవుతుంది కదా, అప్పుడు ఇంకా మంచిగా కనిపిస్తాయి. కానీ మేము అప్పటికే ఇంటికి వెళ్ళిపోతున్నాం, ఎందుకంటే ఇంకా చాలా చుట్టాలు ఇంటికి అయితే వెళ్ళాలి కదా. పాండ్ అని చెప్పినా కదా, ఇదే వేరే ప్లేసెస్ నుంచి వాటర్ ఇక్కడ స్టోర్ అయితే ఇక్కడ నుంచి వరిచేను మొత్తానికి వీళ్ళు వాటర్ని పంపించుకుంటారు. సో మేము వీడియో స్టార్టింగ్లో చెప్పినాం కదా మందస రాజుల గురించి, మహేంద్రగిరి హిల్స్ అని. మామయ్య అయితే ఇక్కడ మహేంద్రగిరి హిల్స్ గురించి చెప్తున్నారు. మీరు ఒక 1 డే ఉంటే అక్కడికి వెళ్తుండే అని. అది కొండ మీద ఉంటుంది కదా, మంచిగా రోడ్వే కూడా వేసిరంట. ఇప్పుడైతే ఈజీ కనెక్షన్ ఉంది మహేంద్రగిరి హిల్స్కి. అప్పుడైతే ఇంత ఈజీ కనెక్షన్ లేకపోతుండే అంట. కానీ మాకైతే వెళ్ళే ఛాన్స్ లేదు. ఇంకా మేము ఇక 1 డే కూడా ఉండలేము, నెక్స్ట్ డేనే వెళ్ళిపోతున్నాం. ఒకవేళ మేము ఉండుంటే ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళేవాళ్ళం మహేంద్రగిరి హిల్స్కి. మేము అక్కడ నేచర్ని ఎంజాయ్ చేస్తూ మామయ్య అక్కడ విషయాలు చెప్తూ ఉంటే వింటూ ఉన్నాం. పింకీ ఇట్లా అల్లరి పిల్లలాగా అల్లరి చేస్తూ ఉంది.
సో నాని వాళ్ళు చిన్నప్పుడు ఎవ్రీ ఇయర్ సమ్మర్కి ఊరికి వస్తుండే అని చెప్పినాం కదా. ఈ జుల్లుండలో అయితే 1 వీక్ అట్లా ఉంటుండే అంట. సో వీళ్ళ డైలీ రొటీన్ ఏంటంటే మార్నింగ్ లేచి లేవగానే ఇక్కడ ఒక రివర్ అయితే ఉంటుండే అంట. వీళ్ళు వచ్చి రోజు స్విమ్మింగ్ చేస్తుండే అంట. ఇంకా తర్వాత పొలంలో పని కూడా చేస్తుండే అంట. చాలా గ్రేట్, అంత చిన్న వయసులో చాలా కష్టపడ్డారు. ఇంకా ఇంటికి వెళ్ళి రిలాక్స్ అయ్యేవారంట కొద్దిసేపు. తర్వాత మళ్ళీ లంచ్ చేసి మందస దగ్గరికి వెళ్ళేవాళ్ళంట. మందస కొంచెం టౌన్ లాగా ఉంటుంది కదా, సో అక్కడికి వెళ్ళి మార్కెట్లో తిరిగేవారంట. నాని వాళ్ళు ఇక్కడ నేను బాబాయ్ వాళ్ళు ఉంటారని చెప్పినా కదా. సో నాని వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళు కొంచెం పెద్దగా ఉంటుండే కదా, ఇంకా వాళ్ళతో కలిసి ఈ పనులన్నీ చేస్తుండే. ఇంకా మందసాకి వెళ్ళి ఈవినింగ్ వచ్చేటప్పుడు అక్కడి నుంచి ఆవుల కోసం గడ్డి తీసుకొచ్చి వాటికి వేస్తుండే అంట ఈవినింగ్ టైంలో. నాని మామయ్య కూడా పాండ్ దగ్గరికి వచ్చిండ్రు. అయితే హ్యాండ్స్ వాష్ చేసుకుందామని ఆ వాటర్లోకి దిగిండ్రు నాని ఇంకా మామయ్య. అయితే నాని ఆ వాటర్లో ఏదో చూసి భయపడ్డాడు. అది తేలేమో అనుకున్నాడు నాని. అయితే మామయ్య లోపలికి వెళ్ళి చూస్తే అది తేలు కాదు, చిన్న ప్రాన్ అది. సో చీకట్లో తేలులా కనిపించింది నానికి. మామయ్య అయితే దాన్ని హ్యాండ్తో పట్టుకొని లోపల నుంచి బయటకు తీసి మాకు చూపించిండు. నేను పింకి చాలా భయపడ్డాం. ఇంకా పల్లెటూరులో ఇట్లాంటివి అయితే చాలా కామన్ కదా. ఇంకా స్నేక్స్ అయితే చాలా కనిపిస్తాయి మామయ్య వాళ్ళు చెప్తున్నారు. పొలంలో దిగినప్పుడు కూడా స్నేక్స్ లోపల ఉంటాయి, కానీ వాళ్ళు అట్లనే చేస్తారు వర్క్ అయితే. ఇంకా మేము రిటర్న్ అయినాం ఇంటికి వెళ్ళినాక కూరగాయలు ఇచ్చేసి వేరే చుట్టాల ఇంటికి అయితే వెళ్ళాలి. సో మీకు షార్ట్స్లో చెప్తూ ఉంటా కదా కృష్ణ బాబాయ్ అని. ఫస్ట్ అయితే వాళ్ళ ఇంటికి వచ్చినాం. ఈ ఫోటోలో ఉన్నారు కదా కృష్ణ బాబాయ్ వాళ్ళ అమ్మగారు చనిపోయారు. ఆ నానమ్మ అయితే ఎప్పుడు నవ్వుతూ ఉండేవారంట. అట్లనే కృష్ణ బాబాయ్ కూడా ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు. ఇక్కడ ఒక మట్టి పొయ్యి ఉంది చూసారా. అప్పట్లో అయితే వంటలు దీని మీదనే వండుకుంటుండే. ఇప్పుడు విలేజ్లో కూడా గ్యాస్ యూజ్ చేస్తున్నారు. ఈ ఇంట్లో కృష్ణ బాబాయ్ వాళ్ళ డాడీ ఇంకా వాళ్ళ అన్న ఉంటారు. ఇది పాతిల్లు, ఇంకా కొత్తిల్లు కూడా ఉంది. కృష్ణ బాబాయ్ ఆర్మీ కదా, అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటారు, ఇక్కడ ఉండరు. సమ్మర్ లో ప్రతి విలేజ్ లో కజిన్స్ అందరూ చేసే ఒక కామన్ థింగ్ ఏంటో ఎవ్రీ నైట్ అందరూ కలిసి డాబా మీద పడుకుంటారు, అదే టెర్రస్ మీద పడుకుంటారు. మోస్ట్ ఆఫ్ ద 90s కిడ్స్ అయితే దీన్ని ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. అండ్ ఇది ఒక ఫేవరెట్ థింగ్ అందరికి. ఇంకా ఇక్కడ చుట్టాలు అందరి ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత మేము పెద్ద అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి తినేసి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాం. నాని వాళ్ళు అయితే ఇదే ఫస్ట్ టైం అంట ఈ విలేజ్లో ఒక్క నైట్ కూడా స్టే చేయకుండా వెళ్ళిపోవడం. సో అందరూ పెద్దగా అయిపోయినారు, అందరూ జాబులు చేస్తున్నారు, విలేజెస్లో ఎవరు ఉండట్లేరు, ఇట్లనే పండగలకు వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. సో డేస్ అయితే చాలా చేంజ్ అయిపోయినాయి కదా. ఊరి నుంచి బయటకు వచ్చినాక హనుమాన్ స్టాచ్యూ అయితే కనిపించింది. దిగి దండం పెట్టుకొని వెళ్ళిపోయినాం. ఇంకొక ఊర్లో మళ్ళీ ఇంకొక హనుమాన్ స్టాచ్యూ కూడా కనిపించింది. తర్వాత హరిపురంలో అమ్మవారి విగ్రహం కూడా కనిపించింది. మంచిగా మొక్కుకొని మేమైతే వచ్చేసినాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుల్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్.